సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయి కూచిపూడి గ్రామంలో వరద బాధితులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 230 కుటుంబాలకు సుమారు 7.5 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను అందజేశారు. మొన్నటి వర్షాలకు తూర్పు తెలంగాణ మొత్తం తల్లడిల్లిందని, పక్కవారికి సేవ చేయాలని ఆలోచన లేని సమాజంలో నేడు మనం బతుకుతున్నామని వ్యాఖ్యానించారు. ప్రకృతి ప్రళయం వచ్చిన తర్వాత సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మనం సుఖపడితే సరిపోదు, ఆపదలో ఉన్నవారికి తమ వంతు సహాయం చేయాలన్నారు. చదువు ఒకటే పేదరికం నుంచి విముక్తి చేయగలదని, చదువు శాశ్వతం, చదువుతో ఏదైనా సాధించవచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 31వ తారీఖు నాడు కేవలం కూచిపూడి మాత్రమే కాదు, తొగర్రాయి మాత్రమే కాదు, హుజూర్ నగరే కాదు, కోదాడే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా తూర్పు తెలంగాణ అంతా కూడా తల్లడిల్లిపోయింది. వేలాది మంది నిరాశ్రయులైనరు. తర్వాత కొంతమంది పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఏటూరు నాగారం లాంటి ప్రాంతంలో 9 కిలోమీటర్ల మేరన లక్షలాది చెట్లు కూడా, వందల సంవత్సరాల వయసున్న చెట్లు కూడా కూలిపోవడం జరిగింది. మరి ఈ విధంగా ఎంతో మంది ప్రకృతి బీభత్సానికి మరి బాధితులయ్యి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు. మరి ఇంతమంది మేము వచ్చినప్పుడు మరి కిరణ్ గారు, దుర్గే గారు వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని చూపించడం జరిగింది, సురేష్ గారు. సో చాలా నష్టం జరిగినట్టుగా అనిపించింది. అదృష్టవశాత్తు మరి దేవుడి దయ వల్ల ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈరోజు వీళ్ళు చేస్తున్న మరి సహాయం ఏదైతుందో అది మరి చంద్రునికో నూలుపోగలాగా, ఒక ఉడతా భక్తిలాగా, ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంటే ఒక పిచ్చుకొచ్చి మరి ఒక నీటి చుక్క ఇస్తుందంట. సో ఆ విధంగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తిగా నివారించే లేకపోతే ఆ నష్ట పరిహారం ఇచ్చే శక్తి మరి